శ్రీమాత్య నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన ఆదివారం రోజున ఎంతో మహిమాన్వితమైన మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం. ఇక ఈ ఉగాది పర్వదినం రోజున 33 కోట్ల మంది దేవతలు దిగవచ్చి జ్యోతిష చక్రంలోని 2వ రాశి అయిన వృషభ రాశి వారి జీవితంలో పెద్ద అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. అయితే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం ఈ వృషభ రాశి వారికి వారి జీవితంలో ఈ ఉగాది పర్వం నుండి చూపెట్టేటటువంటి ఆ అద్భుతం ఏంటి, ఎటువంటి అనుకూలమైన ఫలితాలు ఈ ఉగాది పర్వదినం నుండి వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ వృషభ రాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే చాలామంది కూడా ఈ రాశి వారి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు, లేదంటే వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు. కాబట్టి ఈ రాశి వారిని ఎంతగానో ఆకర్షించే విధంగా చేస్తాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు 10 మందిలో కలివిడిగా చెలకిగా తిరుగుతూ ఉంటారు. అలాగే వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశి వారు ఏదైనా ఒక డెసిజన్ తీసుకునే ముందు కావచ్చు, లేదంటే ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కావచ్చు, వీరు 1కి 2 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎంతో మందికి ఎంతో సహాయం చేసినా కూడా ఈ రాశి వారిని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వృషభ రాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యలోకి నెట్టేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీనికి కారణం మీరు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా అనేక సార్లు చూసారని చెప్పొచ్చు. ఇక వారిని మీరు ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకు ఎటువంటి సాక్ష్యం లేకపోవడంతో మీరైతే ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలివేశారు. అలాగే నలుగురికి చెప్పుకోలేక మీ మనసులోనే మీరు ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు, లేదా మీ బంధువు మిత్రుల్లో ఉండవచ్చు, లేదంటే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా మీ తోటి వ్యాపారస్తులు కూడా కావచ్చు. ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు మీ జీవితంలో అనేక రకాలుగా సమస్యలను సృష్టించారు. అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేశారు అని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలివేశారు. ఇక అటువంటి వారి యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మార్చి 30వ తేదీన ఉగాది పర్వదినం నుండి 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అలాగే మిమ్మల్ని నలుగురిలో అవహేళన చేసిన వ్యక్తులు, ముఖ్యంగా మీరు మీ జీవితంలో కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎప్పటికీ క్షమించలేడు. అలాగే వారిని శిక్షించదలుచుకున్నాడు. అంతేకాకుండా వారికి పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే తప్పులు చేశారో, అంటే మీ పట్ల ఏ విధంగా వారు ప్రవర్తించారో దానికి ఆ భగవంతుడు ఈ సమయంలో వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందేటటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు. అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఏమైనా ఉంటే గనక ఈ సమయంలో ఆర్థిక పరంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మీ జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పొచ్చు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో
ఈ మార్చి 30వ తేదీన ఉగాది పండుగ నుంచి అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, మీ యొక్క మంచి మనస్తత్వం కావచ్చు, అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు, దాన ధర్మాల యొక్క ఫలితం కారణంగా కావచ్చు, ఈ సమయంలో 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వృషభ రాశి వారు మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే చూడబోతున్నారు. ఇక గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. అటువంటి అద్భుతం కూడా జరగబోతుంది. మీరు కలలో కూడా ఊహించలేదు. అంటే అంత పొగరు ఉన్నటువంటి మనుషులు మీ దగ్గరికి వస్తారని, వారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కలలో కూడా ఊహించనేలేదు. అటువంటి అద్భుతమైతే 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతూ ఉన్నారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ ఒక్క అంశంలోనే మాత్రం కాదండి, ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ముందెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ సమయంలో మీరు చూస్తారు. అన్ని విషయాల్లో విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో కావచ్చు, మీకైతే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఇక మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులను అనుభవించారో వాటన్నిటికీ ఇప్పుడు మీకు విముక్తి అనేది లభించబోతూ ఉంది. ఇక వృషభ రాశి వారికి మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తే గనక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, అలాగే మిమ్మల్ని శిరోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఈ సమయంలో ఎక్కువగా లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితం మలుపు తిరగడానికి, మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి వారి మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక, అలాగే మీ సన్నిహితుల యొక్క సపోర్టు మీకు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ మీరైతే ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, మద్దతు లభిస్తుంది. వారి యొక్క సపోర్టుతో మీరైతే అనుకున్న పనుల్లో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో ఈ ఉగాది పర్వదినం నుండి మీ జీవితంలో మహా అద్భుతాన్ని చూడబోతున్నారు. ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించండి. అలాగే మీకు వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు కూడా చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. ముఖ్యంగా వృషభ రాశి వారు గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే. కాబట్టి గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీ జీవితంలో పొందండి. ముఖ్యంగా వృషభ రాశి వారు శివారాధన, అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.